వ్యవసాయం కలిసిరాక జనం ఉపాధి కోసం నగర బాట పట్టడంతో పల్లెల్లో వ్యవసాయ కార్మికులు లభించడం లేదు. వ్యవసాయం అంటే అదో సమిష్టి కార్యక్రమంగా ఉంటుంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా రైతులకు సాయం చేస్తే తప్ప వ్యవసాయం సాధ్యపడదు. జనం నగరాలకు తరలుతుండడంతో యంత్రాలు రంగప్రవేశం చేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయం రూపం మారింది. రైతు కూలీల స్థానాన్ని యంత్రాలు కైవసం చేసుకుంటున్నాయి. ఇప్పటికే మనుషులు చేసే అన్ని పనులను మరింత వేగంగా చకచకా చేసే యంత్రాలు రైతుల నిత్య జీవితంలో భాగంగా మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలలో డ్రోన్ కూడా ప్రవేశించింది. నిజానికి ప్రపంచంలో డ్రోన్ ప్రవేశించని రంగం అంటూ కనిపించడం లేదు. శుభకార్యాలకు వీడియో షూటింగ్ దగ్గర నుంచి మెడిసిన్ సప్లై, ఈ కామర్స్ వస్తువుల డెలివరీ లాంటి కొరియర్ వస్తువులకు ఈ పనులకు సైతం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు రైతులకు అండదండగా ప్రస్తుతం ఫ్లయింగ్ ట్రాక్టర్లను డ్రోన్లు కూడా వచ్చేస్తాయి. వీటి వల్ల భవిష్యత్ వ్యవసాయానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. చాలా మంది రైతులు ఆధునిక పద్ధతుల్లో డ్రోన్లను ఉపయోగిస్తూ సాగు చేస్తూ లాభాలు అందుకుంటున్నారు. డ్రోన్లు వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ వస్తోంది. మన దేశంలోనూ పంటలకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడానికి కూడా డ్రోన్లను అద్భుతంగా వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే గత 20 సంవత్సరాలుగా ఏరియల్ ఇమేజింగ్ కోసం డ్రోన్లను వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్కడ డ్రోన్లు క్రాప్ మేనేజ్మెంట్ కోసం రూపొందాయి. హెర్బిసైడ్లు, క్రిమిసంహారకాలు, ఆకుల ఎరువులను ఖచ్చితత్వంతో పిచికారీ చేయడానికి, విత్తనాలను వెదజల్లడానికి ఇవి చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలో డ్రోన్లకు పెరిగిన డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక విదేశీయుల సంగతి చూస్తే మనకన్నా చాలా ముందున్నారు అక్కడి కార్పొరేట్ రైతులు. సాధారణంగా అమెరికా లాంటి దేశాలలో ఒక రైతు చేతిలో 100 ఎకరాల భూమి ఉంటుంది. అత్యాధునిక యంత్రాలు, టెక్నాలజీలను ఉపయోగించి అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. జార్జియాలోని విడాలియాలో గ్రేగ్ మోర్గాన్ అనే రైతు తన స్వీట్ ఆనియన్స్ పొలంపై 8 గ్యాలన్ల శిలీంద్ర సంహారిణిని మోసుకెళ్లే AG230 డ్రోన్ ను వినియోగిస్తున్నాడు. తేమతో కూడిన రాష్ట్రంలో పంట మనుగడకు ఆ మాత్రం యాంత్రిక సాయం అవసరం. సాధారణంగా గతంలో మోర్గాన్ ట్రాక్టర్ ద్వారా మందు చల్లేవాడు. ఇప్పుడు 80 పౌండ్ల డ్రోన్ స్ప్రే జెట్ల ద్వారా పంట కంటే 10 అడుగుల ఎత్తు నుంచి మందు చల్లుతుండడంతో పనులన్నీ సునాయాసంగా జరిగిపోతున్నాయి. ఫెదర్ వెయిట్ ఫ్లయింగ్ ట్రాక్టర్ తయారీదారు హైలియో డ్రోన్లకు గత 3 సంవత్సరాలుగా డిమాండ్ పెరిగిపోయింది. దాదాపు 700 హైలియో డ్రోన్లు ఇప్పుడు మోర్గాన్స్ ఫార్మ్తో ఏటా 7 లక్షల ఎకరాల పంటకు మందులు పిచికారీ చేసే పనిలో ఉన్నాయి. డ్రోన్ దూకుడు చూస్తుంటే రాబోయే కాలంలో వీటి వల్ల ట్రాక్టర్ పరిశ్రమకు నష్టం చేకూరే అవకాశం కనిపిస్తోంది. రైతులు పంట నిర్వహణ కోసం డ్రోన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. చిన్న మధ్య తరహా రైతులు డ్రోన్ల నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతూ ఉన్నారు. ఎందుకంటే అవి ట్రాక్టర్ల కంటే తక్కువ ధరకు వస్తాయి, వ్యవసాయ రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తాయి, డ్రోన్లను భారీ వర్షం తర్వాత కూడా తేలికగా పనిచేస్తాయి. పనిచేయడానికి నేల అనుకూలంగా లేనప్పుడు కూడా వీటిని ఉపయోగించవచ్చు కూడా. భారీ యంత్రాల వల్ల పంటలకు నష్టం జరుగుతూ ఉంటుంది, కానీ డ్రోన్ల వినియోగంతో ఆ సమస్య ఏమీ ఉండవు. పైగా డ్రోన్లు ట్రాక్టర్ల కంటే తక్కువ శక్తిని ఉపయోగిస్తూ ఉంటాయి, నేల కుదింపు, కోతను నివారిస్తాయి. అయితే వారి పేలోడ్ సుమారు 20 గ్యాలన్లను మాత్రమే పరిమితంగా ఉంటుంది. దానిని పెంచేందుకు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. రేపటి కాలంలో ఎంత పేలోడ్ అయినా మోసేలా డ్రోన్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే కేవలం డ్రోన్ల వల్లే మొత్తం వ్యవసాయం జరగడం అసాధ్యం. ట్రాక్టర్లు చేసే మొత్తం పనులు డ్రోన్లు కూడా చేయలేవు. డ్రోన్ల ప్రయోజనాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, వాటి వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో డ్రోన్ల ఖరీదు ప్రధానమైనది. ట్రాక్టర్ల కంటే డ్రోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తూ ఉంటాయి. అయితే డ్రోన్లు వినియోగించేందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం ఉంటుంది. ఇవి చిన్న రైతులకు అంత సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ సమస్యలను పరిష్కరించడానికి కొన్ని ప్రభుత్వాలు రైతులకు డ్రోన్లను వినియోగించేలా రాయితీలు, శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నాయి. అదేవిధంగా డ్రోన్లు జాబ్ మార్కెట్కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు పెరిగితే ట్రాక్టర్ డ్రైవర్లు, ఇతర మాన్యువల్ కార్మికులకు డిమాండ్ తగ్గిపోతోంది. ఇది రైతులకు పొదుపు చేసిన గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయంపై ఆధారపడ్డ కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. వ్యవసాయంలో డ్రోన్ల వాడకంతో పర్యావరణ సమస్యలు కూడా ఉన్నాయి. డ్రోన్లు వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాల మొత్తాన్ని తగ్గిస్తున్నా విద్యుత్ను ఉపయోగించి ఛార్జ్ చేయవలసిన బ్యాటరీలపై ఆధారపడతాయి. ఈ ప్రభావాలను తగ్గించడానికి పర్యావరణ అనుకూలమైన టెక్నాలజీలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని అంటున్నారు రైతులు.
మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న వ్యవసాయం గురించి చూస్తే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వ్యవసాయ వర్సిటీ నిర్వహించిన డ్రోన్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర వ్యవసాయ పరిశోధనా కేంద్రాలకు డ్రోన్లను అందించడం జరుగుతోంది. ఇందుకు అవసరమైన శిక్షణ తరువాత రైతులకు, మహిళా సంఘాలకు, ఎఫ్పిఓలకు డ్రోన్లను కేటాయిస్తారు. ఆకాశంలో ఎగురుతాయి కాబట్టి డ్రోన్ల వినియోగానికి డీజీసీఏ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి దశలో ఆసక్తి గల రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సాధారణ డ్రోన్ కొనుగోలు చేయాలంటే కనీసం 7 నుంచి 8 లక్షల రూపాయల అవసరం ఉంటుంది. దీనికి అదనంగా పంటలో చీడపీడల్ని గుర్తించేందుకు హై రెసిలెన్స్ లెన్స్ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలంటే మరో 3 నుంచి 5 లక్షల రూపాయల అవసరం ఉంటాయి. అంటే ఒక మోస్తారు డ్రోన్ కొనాలంటే కనుక రైతు కనీసం 12 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా దానిని ఆపరేట్ చేయడానికి ఒక శిక్షణ పొందిన పైలట్ అవసరం ఉంటుంది. రిమోట్ తో కంట్రోల్ చేస్తూ రైతుకు అవసరమైన పనులు చేయడంలో అతడు సరైన విధంగా శిక్షణ పొంది ఉంటాడు. డ్రోన్ ను ఆపరేట్ చేయడానికి అవసరమైన లైసెన్స్ కూడా ప్రభుత్వం నుంచి అతడికి అందుతోంది. అయితే ఈయన జీతభత్యాలను కూడా రైతే భరించాల్సి ఉంటుంది. అయితే ఒక సామాన్య రైతు ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టి డ్రోన్ కొనుగోలు చేయగలుగుతాడా అన్నది ఇక్కడ ప్రశ్నగా మిగులుతోంది. అందుకని దీనిని సులువు చేసేందుకు రైతు గ్రూపులకు, మహిళా గ్రూపులకు వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. గ్రూపులుగా ఏర్పడిన రైతులు డ్రోన్ల కొనుగోలుకు సబ్సిడీ ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం ప్రధానం కావడంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జీసీబీలు, కల్టివేటర్ల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. దీనిని మరింత విస్తృతం చేసేందుకు డ్రోన్ల వినియోగం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆయా గ్రామాల్లో స్కూల్ డ్రాప్ అవుట్లు, ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న యువతను గుర్తిస్తున్నారు. ఈ బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. గుర్తించిన యువకులకు శిక్షణ ఇప్పించి డ్రోన్లను అందించనున్నారు. తద్వారా వారికి స్వయం ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్లతో పాటు ఇతర వ్యవసాయ యంత్రాలతో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే డ్రోన్స్ వినియోగానికి డీజీసీఏ అనుమతితో పాటు శిక్షణ తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఆసక్తి గల వారికి డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డ్రోన్స్ పై శిక్షణకు బేగంపేట విమానాశ్రయం, యూనివర్సిటీ గ్రౌండ్లను అనువైన ప్రాంతంగా డీజీసీఏ గుర్తించింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ద్వారా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీలో ప్రత్యేకంగా డ్రోన్ అకాడమీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లను దురుపయోగం చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అనుమతి ఇచ్చిన అన్ని డ్రోన్లను ప్రత్యేక వ్యవస్థ ద్వారా లింక్ చేస్తారు. డ్రోన్ల ద్వారా వివిధ పంటలకు పురుగు మందు పిచికారీపై చేసిన ప్రయోగాలన్నీ మంచి ఫలితాలనిచ్చినట్లుగా చెబుతున్నారు.